ఉపరాష్ట్రపతి ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థికి మద్దతిచ్చింది. ఇక వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడైనటువంటి రఘునాథరెడ్డి ఆయనేమో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేని ఈరోజు కలవడం జరిగింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి బి టీమ్గా పనిచేస్తుందంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక ఇటు ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించింది. రేవంత్ రెడ్డి ఏమో మన తెలుగు వ్యక్తి కాబట్టి తెలుగు పార్టీలన్నీ కూడా అతనికి మద్దతు ఇవ్వాలంటూ ఆయన కోరుతూ ఉన్నారు. అసలు ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలో ఏం జరుగుతుంది? వైకాపా అసలు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎటువంటి నిర్ణయానికి వచ్చింది, అసలు ఏం చేస్తుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఎన్డీఏ బలపరిచినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు రఘునాథరెడ్డి ఆయనేమో ఈరోజు మల్లికార్జున ఖర్గేని గెలవడం జరిగింది. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో? అంటే రెండు కీలక పరిణామాలు. ఒకటి, ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి మద్దతు ప్రకటించింది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలు మరి దానికి ఓటేస్తారని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పారు. అదే షరతుగా మేము మద్దతు తెలుపుతున్నాం అన్నారు. ఇంకా షరతు ఏముందిలే. ఇప్పుడు అదే రోజు మేడ రఘునాథరెడ్డి వెళ్ళి మరి మల్లికార్జున ఖర్గేని కలిశారు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? జస్టిస్ సుదర్శన్ రెడ్డి. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి పిలిపించాడు. మొత్తం తెలుగు ఎంపీలంతా కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయమని ఆయన కోరారు. అటు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి కూడా ఆయన విజ్ఞప్తి చేశాడు రేవంత్ రెడ్డి. తెలుగు పార్టీలన్నిటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పిలుపుకు స్పందించి మరి మేడా రఘునాథరెడ్డి ఖర్గేని గెలిచాడా? ఓకే. ఇప్పుడు ఇవాళ రాజ్యసభ పక్షం వైసీపీ మరోసారి నిట్ట నిలువుగా చీలిపోతుందా? ఆల్రెడీ మొన్న చీలిపోయింది. ఒక నలుగురు మరి రిజైన్ చేశారు. ఏది 11 మంది ఉంటారు వైసీపీకి రాజ్యసభలో. అట్లాంటిది మరి గతంలో నలుగురు వెళ్ళిపోయారు. ఆర్ కృష్ణయ్య దగ్గర నుంచి మరి బీడా మస్తాన్ రావు అందులో చేరిపోయారు. ఇందులో తెలుగుదేశంలో చేరేవాళ్ళు తెలుగుదేశంలో, బీజేపీలో చేరేవాళ్ళు బీజేపీలో. విజయసాయి రెడ్డి అయితే అసలు రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు 7 ఏమో ఉన్నారు. ఆ 7లో ఒక నలుగురు ఇప్పుడు చీలిపోతున్నారా? ఓకే. ఇప్పుడు మేడా రఘునాథరెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వానియా, గొల్ల బాబురావా, ఇంకా ఎవరెవరు ఇవాళ మరి బీజేపీలోకి వెళ్తున్నారు, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు అతను ఏమంటాడు, మేడా రఘునాథరెడ్డి నాకు కర్ణాటకలో వ్యాపారాలు ఉన్నాయి, నేనేదో మల్లికార్జున ఖర్గే నా స్నేహితుడు దానికోసం కలిశానన్నాడు. అంటే చల్లకు వచ్చినప్పుడు ముంత దాయటం ఎవరైనా చేసే పనే. ఓకే. ఇప్పుడు నువ్వు ముంత మాకెందుకు చూపిస్తావు? ముంత దాయటం అనేది సహజం అని చెప్తున్నా. నువ్వు చెప్పవు కదా చేరేటప్పుడు. వాళ్ళు చెప్పారా మేము చేరుతున్నామని? ఊహించగలిగారా? జగన్మోహన్ రెడ్డే ఊహించలేదు ఓకే తన రాజ్యసభ పక్షం ఇలా నిట్ట నిలువుగా చీలిపోతుందని. ఎవరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యాపార సంబంధాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు ఎంత బలం ఉంది? ఇప్పుడు లోక్సభలో 4 ఉన్నారు, ఇక్కడ ఒక 7 ఉన్నారు. ఇది రాజ్యసభలో. ఆ 7లో పరిమళ నత్వాని ఓటు జగన్ది కాదు. ఎందుకంటే మొన్న చూసాం మనం వక్ఫ్ బిల్, అదొక డ్రామా ఆడారు. దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి లోక్సభలో వ్యతిరేకిస్తూ అవినాష్ రెడ్డి ప్రసంగించాడు, రాజ్యసభలో పరిమళ నత్వాని ఓటేశాడు. అదేమంటే విప్ జారీ చేశామంటారు. ఎలక్షన్ అయినాక విప్ జారీ చేస్తారా? ఎలక్షన్కి ఒక రోజు ముందు జారీ చేస్తారా? ఇప్పుడు మేడా రఘునాథరెడ్డి చెప్పచ్చు ఏమని, నా ప్రయాణం జగన్ తోటే. ఎవరికి తెలుసు రేపేమవుద్దో. ఇవాళ నువ్వు ఖర్గేని కలుస్తావని మేము ఊహించామా?
ఇప్పుడు మల్లికార్జున ఖర్గేతో మేడా రఘునాథ్ రెడ్డి భేటీ, దేనికి సంకేతం? మరి జగన్మోహన్ రెడ్డి అతన్ని సస్పెండ్ చేస్తాడా? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా అక్కడ ఒక విందుకి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళ మీద సీరియస్ అయిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు మల్లికార్జున ఖర్గేని కలిసినటువంటి రఘునాథ్ రెడ్డి పరిస్థితి ఏంటి? అంటే అప్పుడు ఏం చేశాడు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, తెలంగాణకు సీఎం అయ్యాను కాబట్టి ఆయన మరి ఎంపీ గతంలో మల్కాజ్గిరి తోటి ఎంపీలందరికీ ఆయన పార్టీ ఇచ్చాడు. డిన్నర్ ఏదో పెడితే వీళ్ళు వెళ్ళారు, వైసీపీ ఎంపీలు, మరి బాల్సోర్ వెళ్ళాడు, వల్లభనేని బాల్సోర్ మీద ఈయన ఫైర్ అయ్యాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అతను ఇచ్చిన విందుకు ఎలా వెళ్తావు, సరే రేపొద్దున ఎలక్షన్ బీఫామ్ కూడా అతనే ఇస్తాడు తీసుకో అన్నాడు. కాకపోతే జనసేన ఇచ్చింది. బాల్సోరి జనసేనలో జరిపాడు, బంపర్ మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు మరి అదే మాట మేడా రఘునాథ్ రెడ్డికి కూడా చెప్తాడా? ఓకే, ఏది ఖర్గే దగ్గర తీసుకో బీఫామ్ అంటాడా ఈసారి? అతను రెడీ. ఎవరు? మేడా రఘునాథ్ రెడ్డి. ఎప్పుడు జగన్ వదిలేసి పోదామా అని వాళ్ళందరూ రెడీగా ఉన్న దీంట్లో వెళ్ళేది మేడా ఒక్కడేనా? మేడాతో పాటు మిగతా వాళ్ళు కూడా తట్టాబుట్ట సర్దుకుంటారా? ఇప్పుడు ఒకటి, ఉపరాష్ట్రపతి ఎన్నిక వస్తోంది అనగానే ఇక్కడ పార్టీల్లో చీలికలు ప్రారంభమవుతున్నాయి. షర్మిల నిన్న తిట్టింది ఏమని, అసలు బీజేపీ బీ టీమ్ అది జగన్మోహన్ రెడ్డిని. బీజేపీ బీ టీమా, కాంగ్రెస్ బీ టీమా? ఇప్పుడు బీజేపీ బీ టీమ్ అయితే మరి బీజేపీని కలవాలి. ఖర్గేని ఎందుకు గెలిచారు? ఖర్గేని ఎందుకు గెలుస్తారు అంటే జాతీయ రాజకీయాల్లో జగన్ కంటూ ఒక స్టాండ్ లేకపోవటం. అటు ఇండియా కూటమిలో చేరలేడు, ఇటు ఎన్డీఏతో పొత్తుని బహిరంగంగా చెప్పలేడు. ఇప్పుడు వాళ్ళంటే వేరు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళది బహిరంగ పొత్తు. ఆ పొత్తుని ప్రజలు ఆమోదించారు. ఇక్కడ చంద్రబాబు 4.0 ఏర్పడింది, అక్కడ మోడీ 3.0 ఏర్పడింది. అది బహిరంగ పొత్తు. నీది దొంగ పొత్త. ఇప్పటికే దొంగల పార్టీ అన్న చెడ్డ పేరుతో ఈ దొంగ పొత్తు ఏంటి, రహస్య పొత్తు ఏంటి? ఒకటి, ఇక్కడ రాజకీయం ఎప్పుడూ కూడా ప్రజలేంటి, పారదర్శకంగా ఉండాలి, డైరెక్ట్గా పాలిటిక్స్ ఆడాలి. కానీ ఈ దొంగచాటు రాజకీయాలకి కుదరదు. రాహుల్ గాంధీని నిన్న తిట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏ పొద్దున్న రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఓటు చోరీ గురించి మాట్లాడా అన్నాడు. ఇప్పుడు ఓటు చోరీ గురించి మాట్లాడాల్సి వస్తే తిరుపతిలో నువ్వు దొంగ ఓటు కార్డుల గురించి మాట్లాడాలి. అవి ఏం మాట్లాడతాడు? 35,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు కదా, ఓటు చోరీ పేటెంట్ జగన్మోహన్ రెడ్డిది కదా. ఏ పొద్దున్న మాణిక్ సార్ మరి ఆయన చంద్రబాబు అవినీతి పైన మాట్లాడా అన్నాడు. ఇప్పుడు రాహుల్ని తిడతాడు, మాణిక్ ఠాగూర్ని తిడతాడు, మరి మేడా ఎల్లేమో ఖర్గేని గెలుస్తాడు. ఇప్పుడు మేడాతో పాటు ఇప్పుడు నిరంజన్ రెడ్డి కూడా వెళ్తున్నాడా, అయోధ్యరామరెడ్డి వెళ్తున్నాడా, లేకపోతే అసలు గొల్ల బాబురావు వెళ్తున్నాడా? ఎవరెవరు ఇవాళ రాజ్యసభలో మరి రేపటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అటు సుదర్శన్ రెడ్డికి వేస్తారు, ఇటు మరి రాధాకృష్ణన్కి వేస్తారు. ఇవాళ గాల్లో రెపరెపలాడుతోంది. ఓకే, వైసీపీ దీపం మరి ఏమవుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.